ఈరోజు MI6 Pro కాంబో టోటల్ బాడీ కాంబో దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే ఆఫ్ ఆన్ ఇన్నర్ బటన్ అవుటర్ బటన్ ఫుల్ డ్యామేజ్, సిమ్ ట్రే ఫుల్ డ్యామేజ్, ఇంకా చూస్తే కాంబో ఫుల్ డ్యామేజ్, దాంతోపాటు ఫుల్ మొబైల్ ఫుల్ డ్యామేజ్, దానికి తోడు స్పేర్ పార్ట్స్ అన్నిటికీ ఫెవిక్విక్ వేయడం వల్ల ఎక్కడికక్కడికి ఫిట్టింగ్ అయిపోయింది. అది ఇక్కడ చూసినట్టే ఆఫ్ ఆన్ బటన్కి, ఫ్రేమ్కి, సిమ్ ట్రేకి, టోటల్ బాడీకి ఫెవిక్విక్ వేయడం జరిగింది. మీరు చూసినట్టయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ అవుతుంది. మొబైల్ ఓపెన్ చేసినట్టయితే మొత్తం ఫెవిక్విక్ వేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. ఇక్కడ చూసినట్టయితే వాల్యూమ్ బటన్కి కూడా పేపర్ పెట్టి ఫెవిక్విక్ వేశారు. దీని పక్కన పెడేస్తే లోపల ఆఫ్ ఆన్ స్ట్రిప్ కూడా ఫెవిక్విక్ వేసి పేపర్ పెట్టారు. ముఖ్యంగా మొబైల్కి సొంత ప్రయోగాలు చేయబాకండి. సొంత ప్రయోగాలు చేసినప్పుడు ముఖ్యంగా ఫెవిక్విక్ను వాడబాకండి. ఫెవిక్విక్ను వాడితే మొత్తం పాడైపోతుంది. ఈ మొబైల్కి ప్యానల్కి, సిమ్ ట్రేకి, ఆఫ్ ఆన్ బటన్కి టోటల్ ఎక్కడెక్కడ స్పేర్ పార్ట్ డ్యామేజ్ అయిందో అన్నిటికీ ఫెవిక్విక్ వేయడం జరిగింది. దీనివల్ల ఈ బట్టలు పూర్తిగా పాడైపోయాయి. ఒకసారి దీన్ని ఇప్పి చెక్ చేద్దాము. ఎక్కడికక్కడ ఫెవిక్విక్ వేయడం వల్ల స్పేర్ పార్ట్లు గట్టిగా అతకపోయినాయి. ముఖ్యంగా ఇప్పేటప్పుడు స్పేర్ పార్ట్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. పాత మొబైల్కి స్పేర్ పార్ట్లు మిస్ అయిపోయినాయంటే మళ్ళీ దొరకవు. ఇక్కడ చూసినట్టయితే ప్రతి స్పేర్కి ఫెవిక్విక్ వేయడం జరిగింది. మొబైల్ విషయానికి వచ్చినట్టయితే మొబైల్లో ముఖ్యమైన భాగం మిడిల్ ప్యానల్ బెండ్ ఉంటే కాంబో మొత్తం బెండ్ అయిపోతుంది, బ్యాటరీ ప్రాబ్లం వస్తుంది. సో కొత్త ప్యానల్, ఆఫ్ ఆన్ బటన్కి ఫ్రేమ్ ప్లస్ ఇన్నర్ అవుటర్ బటన్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి కొత్త డోర్ మారుద్దాము. ఇది MI6 Pro బ్యాక్ డోరు. రెండు డ్యామేజ్ కాబట్టి రెండు కొత్తవి తీసుకుందాము. అదే మర్దా కాంబో డ్యామేజ్ కాబట్టి MI6 Proకి కొత్త కాంబోకి డ్యామేజ్ కాకుండా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. వాటిని అన్నిటిని రిమూవ్ చేసుకొని ఫిట్ చేద్దాము. చూసినట్టయితే అన్నీ రిమూవ్ చేసాము. ఫిట్ చేసిన తర్వాత మిడిల్ ప్యానల్కి వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. కాంబో మార్చే ముందు కాంబోని 1-2 సార్లు చెక్ చేసుకొని కాంబో పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. ఇప్పుడు కాంబో పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనం ఇప్పుడు కాంబోని మిడిల్ ప్యానల్కి ఫిట్ చేసి ఫిట్టింగ్తో పాటు సేఫ్టీ గ్లాస్, టెంపర్ గ్లాస్, ఎందుకంటే కాంబో ఎంత సేఫ్గా ఉండాలన్నా కూడా టెంపర్ గ్లాస్ ఉంటే 50% సేఫ్ అవుతుంది. కొత్త మొబైల్ కొన్న కాంబోలు వేసిన వెంటనే టెంపర్ గ్లాస్ వేసుకోండి. టెంపర్ గ్లాస్ వేసినట్టయితే మొబైల్కి ఒక లుక్ వస్తుంది, సేఫ్టీ ఉంటుంది, అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే అవుటరు, ఇన్నరు, బ్యాక్ ప్యానలు, సిమ్ ట్రే, కాంబో టోటల్గా ఆల్ ఐటమ్స్ న్యూ.
ఫిట్టింగ్ తర్వాత వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే ఫిట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మళ్ళా రిమూవ్ చేయాలి, 1-2 సార్లు డబుల్ వర్క్ అయిపోద్ది. సో ఫిట్టింగ్కి ముందరే దాన్ని ఒకసారి ఆన్ చేసి కాంబో ఛార్జింగ్ పిన్ను, వాల్యూమ్ బటను, ఎయిర్ స్పీకరు, సిమ్ ట్రే, ఆల్ ఐటమ్స్ని వన్స్ ఒకసారి చెక్ చేసుకున్నాము. మీరు చూసినట్టయితే మొబైల్ ఆన్ అయింది. ఫస్ట్ కాంబో చెక్ చేద్దాము. కాంబోలు ఎప్పుడైనా వేసుకునేటప్పుడు ఒరిజినల్ కాంబోలు వేసుకోండి, లైఫ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. చూసినట్టయితే కాంబో పర్ఫెక్ట్గా ఉంది. ఓల్డ్ మొబైల్ కాబట్టి కొన్ని స్లోగా ఉంటాయి. ఈ మొబైల్ పర్వాలేదు, పర్ఫార్మెన్స్ బాగుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాంబో కానీ, వాల్యూమ్ బటన్స్ కానీ, సిమ్ ట్రే కానీ, ఛార్జింగ్ పిన్ కానీ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. సో ఫిట్ చేసేద్దాము. ఫిట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కాంబోలు మార్చేటైతే సర్వీస్ సెంటర్లో ఇచ్చి మార్చుకోండి.